చూడండి, సాతానుడు వెళ్ళి దేవునితోనే చెప్తున్నాడు, నీవు యోబుని ఆశీర్వదించావు కాబట్టి యోబు అలా ఉన్నాడు. ఇప్పుడు నీవు యోబుని మొత్తినట్లయితే అతను నీ సముఖాన్ని దూషించి విడిచిపోతాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని సమయాల్లో దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సాతానుడు దేవుని బిడ్డల మీద, సంఘం మీద కన్ను వేస్తాడు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం, సాతాను జల్లెడలో దేవుని యొక్క ప్రజలు. సాతాను చేతిలో ఒక జల్లెడ ఉంది. ఆ జల్లెడలో దేవుని యొక్క ప్రజల్ని పిలుస్తూ ఉంది సాతానుడు. అందుకనే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, ఇదిగో సీమోనుతో అంటున్నాడు, ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకుంటుని. నీ నమ్మకం తప్పిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సంఘం యొక్క విశ్వాసం అనేది తప్పిపోకూడదు. సంఘం యొక్క తీర్మానాలు, సంఘం